హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. చాలా రోజులైందండి, కొంచెం డ్యూటీలో ఇన్స్పెక్షన్ జరుగుతున్నాయి మాకు కంపెనీలో. సో చాలా రోజులైంది వీడియో చేయక. జీడీ గురించి అయితే ఒక వీడియో చేయాలనేసి అయితే వీడియో చేశాను. అదేంటంటే ట్రైనింగ్ గురించి అండి. సో టాపిక్ ఏంటంటే, ముందుగా మనకు ఎస్ఎస్జిడి ట్రైనింగ్ ఎలా ఉంటుంది, అలాగే రూల్స్ ఏంటి, అలాగే వచ్చేసి ఫోన్ అలో చేస్తారా లేదా, ట్రైనింగ్లో లీవ్స్ ఇస్తారా, అలాగే వచ్చేసి ఎన్ఓసి ఫామ్ గురించి. అసలు ఎన్ఓసి ఫామ్ అంటే ఏంటి, ఒకవేళ ట్రైనింగ్కి వెళ్ళాక మధ్యలో స్టేట్ కానిస్టేబుల్ కానీ, ఏదైతే ఆర్పిఎఫ్ అని సంథింగ్ ఏదైతే ఎగ్జామ్స్ ఉన్నాయో, ఇప్పుడు మన ఎంఆర్ఓ కానీ విఆర్ఓ ఎగ్జామ్లు పడుతుంది, ఇప్పుడు నోటిఫికేషన్ రాబోతుంది. ఒకవేళ అవి వచ్చిన తర్వాత మనకు ట్రైనింగ్ సెంటర్ నుంచి పంపిస్తారా లేదా, దీని గురించి ఒక చిన్న క్లారిటీ ఇవ్వబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. అలాగే మన ఛానల్కి ఎవరైతే కొత్తగా వచ్చారో సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేసుకొని పెట్టుకోండి. మరి ఇంకెందుకు ఆలస్యం, మనం ముందుగా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. చూడండి, మనం ముందుగా చూస్తున్నైతే ఎస్ఎస్జిడి ట్రైనింగ్ విధానం అండి. ట్రైనింగ్ విధానం వచ్చేసరికి మనకు మొత్తం వచ్చేసరికి 11 మంత్స్ ట్రైనింగ్ ఉంటుందండి. 11 నెలలు ట్రైనింగ్ ఉంటుంది. 44 వీక్స్ 100% ట్రైనింగ్ అవుతుంది. మా బ్యాచ్కి మాత్రం 100% 44 వీక్స్ అయింది. అంటే లాస్ట్ బ్యాచ్ల వరకు అయితే కాలేదు, చాలా వరకు అయితే అందరికీ 36 వీక్లోనే కంప్లీట్ చేయడం జరుగుతుంది. సో అవ్వచ్చు, కాకపోవచ్చు. 44 వీక్స్ అని 100% అయితే అయ్యే అవకాశం ఉంటుంది. టార్గెట్ మాత్రం 11 మంత్స్, అంతకన్నా ఎక్కువైతే చేయరు. ఒక అయిపోతే తొందరనే అయిపోవచ్చు. 11 అది ఏమంటారు, 10 నెలల్లోనే అయిపోవచ్చు, లేదా 9 నెలల్లోనూ అయిపోవచ్చు. సో చెప్పలేము, అది మన పైనుంచి వచ్చే ఆదేశాలను బట్టి ఉంటుంది. సో ట్రైనింగ్ విధానం అదండి. అలాగే రూల్స్ ఏంటంటే, అసలు ఫస్ట్ ట్రైనింగ్ అసలు ఏ టైంకి వెళ్ళాలి, ఏ టైంకి రావాలని చెప్తా వినండి. ట్రైనింగ్ అండి మనకు వచ్చేసి మార్నింగ్ మనకు 4కి లేదా 4:30 అట్లా లేపుతారండి. 4:30 లేపిన తర్వాత మనం 5:30 వరకు ఫ్రెష్ అవ్వడం, ఒక 1 అవర్ అయితే ఫ్రెష్ అవ్వడానికి ఇస్తారు. షేవింగ్ చేసుకోనికి, అలాగే ఫ్రెష్ అవ్వడానికి మనకు 1 అవర్ అయితే టైం ఇస్తారు. 1 అవర్ అయిపోయిన తర్వాత పీటీ పరేడ్కి మనకు సీట్ అంటే ఏమంటారు, విజిల్ కొడతాడు సార్. మనకు సిహెచ్ఎం ఉంటారు, ఎవరైతే ఇన్ఛార్జ్ ఉంటారో విజిల్ కొడతారు. సో అందరూ రెడీ కావాలి పీటీ పరేడ్కి. పీటీ పరేడ్ ఒక 1 గంట లేదా గంటన్నర ఉంటుంది పీటీ పరేడ్. అది అయిపోయిన తర్వాత మనకు క్లాస్ స్టార్ట్ అవుతుంది. క్లాస్లో ఏంటంటే, ముందు వచ్చేసి విధానం, డ్యూటీ ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలని క్లాస్లో చెప్తారు. అలాగే వచ్చి డ్రిల్ పరేడ్ ఉంటుంది. డ్రిల్ పరేడ్ తర్వాత వెపన్ గురించి ఉంటుంది. వెపన్ హ్యాండిలింగ్ అనేది, వెపన్ అంటే గన్నులు ఎలా పేల్చాలి, అదే దాని గురించి కూడా మనకు క్లాసు డైలీ రొటీన్గా ఉంటాయండి. 100% 11 మంత్స్ వరకు మీకు 100% క్లాసులు ఉంటాయి. అవి ఈ 3 అయితే రొటీన్ అవ్వాల్సిందే. పీటీ పరేడ్ ఒకటి ఉంటుంది, డ్రిల్ పరేడ్ ఒకటి ఉంటుంది, వెపన్ క్లాసులు, ఈ 3 మాత్రం 100% రొటేట్ అవుతూనే ఉంటాయి. అలాగే ట్రైనింగ్ సెంటర్లో వెళ్ళాక మనకు సౌత్ నుంచి పోయే వాళ్ళకైతే హిందీ రాదు కదా. సో హిందీ క్లాసులు కూడా చెప్తారు వాళ్ళు చెప్తే మీకు అర్థం కాదు, కానీ హిందీ ఆటోమేటిక్గా మీకు చిన్న ఆటోమేటిక్గా అదే వచ్చేస్తుంది లాస్ట్ వరకు. కనీసం మాట్లాడగలిగేంత మాత్రం 100% వస్తుంది. నేను క్లారిటీ ఇస్తాను అందులో. ఎందుకంటే మనం పక్కన వాళ్ళు హిందీ వాళ్ళు ఉంటే మాత్రం మనం హిందీ తొందరగా నేర్చుకోనికి అలవాటు అయిపోతాం. అదే మనం పక్కన తెలుగులో ఉన్నారనుకో, మనం తెలుగు మాట్లాడుతుంటాం కాబట్టి హిందీ అనేది రాదు సామాన్యంగా. సో పక్కన హిందీ వాళ్ళు కూడా ఇట్లే పంచుతారన్నమాట. మనం పోగానే తెలుగు వాళ్ళందరినీ పక్కకు పెట్టి, అంటే హిందీ వాళ్ళందరినీ పక్కకు పెట్టి, ఏదైతే బెడ్లు ఇస్తారు కదా మనకు, ఆ బెడ్ పక్కన నీ పక్కన తెలుగు పక్కన హిందీ కూడా వస్తాడు, హిందీ వాని పక్కన తెలుగు కూడా వస్తాడు, మళ్ళీ తెలుగు వాని పక్కన హిందీ కూడా వస్తాడు. అట్లా పంచుతారన్నమాట. ఎందుకంటే హిందీ నేర్చుకోనికి లేదు, అది హిందీ నేర్చుకోనికి తప్ప దేనికి లేదు. అలాగే బడ్డీ పేరు అంటారు, దాన్నే బడ్డీ పేరుగా మారుస్తూ ఉంటారు. నీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా హిందీ వాడిని అడగాలి, హిందీ నేర్పిస్తూ ఉంటారు. వాడు కూడా పక్కనోడు కూడా అడుగుతుంటే వాడు కూడా చెప్తూ ఉంటాడు. సో హిందీ వల్ల ఏం ప్రాబ్లం లేదు, మీకు ఆటోమేటిక్ వచ్చేస్తుంది. మిడ్ టర్మ్ వచ్చేలోపు మీరు మ్యాక్సిమం మాట్లాడగలుగుతారు. మిడ్ టర్మ్ అయిపోయేలోపు కొంచెం నేర్చుకోగలచ్చు. మ్యాక్సిమం ఒక 50 నుంచి 70% మాత్రం 100% హిందీ వస్తుంది, దాంట్లో నో ప్రాబ్లం. సో అదండి, 3 పీరియడ్లు మాత్రం డైలీ పక్కా ఉంటుంది. అలాగే సాయంత్రం వస్తూ ఉంటారు. 5:30 వరకు క్లాసులు జరుగుతుంటాయి. 5:30 తర్వాత వర్కింగ్ చేపిస్తారు. ఒక 1.5 అవర్ 2 అవర్స్ వర్కింగ్ చేపిస్తారు. వర్కింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ నైట్ వచ్చేస్తాం, తింటాం, మళ్ళీ పడుకోవడం. సేమ్ ఇదే టైం టేబుల్ అవుతుంది. అలాగే ఫోన్ గురించి అండి, మేజర్గా ఫోన్ అలో చేస్తారా చెయ్యరా. సో ఫోన్ విషయానికి వచ్చేసరికి ఏంటంటే, కొన్ని ట్రైనింగ్ సెంటర్లో ఫోను అలో చేయరండి. కొన్ని ట్రైనింగ్ సెంటర్లో మాత్రం ఫోను ఉంటుంది, అని కొన్ని ఫోర్స్లలో కూడా మాత్రం ఫోన్ పర్మనెంట్గా ఇస్తారు, కొన్ని ఫోర్స్లలో మాత్రం ఇవ్వరు. ఎందుకంటే ఫోన్లు ఇవ్వకపోవడానికి గల కారణం ఏంటంటే, ఏదో మీరు చేస్తారని చేయరని కాదు. ఎందుకంటే ట్రైనింగ్ చేసి ఉంటాడు, అలసిపోతాడు. ఈ ఫోన్ ఏదైతే ఉందనుకో, ఫోన్ ఉండి ఫోన్ మైకంలో పడి వాడు పడుకోవడం అనేది బంద్ చేస్తున్నట్టు.
కాబట్టి మళ్ళీ అలసిపోతుంది బాడీ. సో మళ్ళీ ఏమంటారు, సిక్ అయిపోతాడు కదా, సిక్ అయిపోతే మళ్ళీ ఇబ్బంది అవుతుంది అనేసి మనకు ఫోన్ అలో చేయరు చాలా వరకు. అయితే ఏదైనా ట్రైనింగ్ సెంటర్, చాలా వరకు ట్రైనింగ్ సెంటర్లో అలో చేయరు. బీఎస్ఎఫ్లో మాత్రమే 80% అలో చేయరు. ఇస్తారు మనకు, వాళ్ళు జమ చేసుకుంటారు, అంటే తీసుకుంటారు ఫోన్లు. మనం పోగానే మళ్ళీ అన్నీ తీసుకుంటారు, ఒక డబ్బాలో పెట్టి పక్కన పెడతారు. ఎమర్జెన్సీలో మాత్రం ఫోన్ ఇస్తారు, దాంట్లో నో ప్రాబ్లం. మనకు ఫోన్ వచ్చేసరికి శనివారం సాయంత్రం ఇస్తారండి. శనివారం సాయంత్రం ఇచ్చి ఆదివారం మళ్ళీ సాయంత్రం రిటర్న్ తీసుకోవడం జరుగుతుంది. 100% ఇది. అన్ని ఫోర్స్ల గురించి అయితే నాకైతే అంత పర్ఫెక్ట్గా తెలియదు. చాలా ఫోర్స్ వరకు అయితే మొబైల్ మాత్రం తీసుకుంటారు, నేను చూసిన. మొన్న ఎస్ఎస్బీలో కూడా మా ఫ్రెండ్ కూడా చెప్పాడు, ఎస్ఎస్బీలో కూడా తీసుకుంటారు కొన్ని సెంటర్లో, సిఆర్పిఎఫ్లో కూడా తీసుకుంటారని చెప్పిన ఒకడు మా ఫ్రెండ్. అలాగే వచ్చేసి ఐటీబీపీ వీళ్ళు కూడా తీసుకుంటారంట. కొన్ని సెంటర్లో తీసుకుంటారంట, కొన్ని సెంటర్లో వాళ్ళ దగ్గరనే పెట్టుకొని ఇస్తారంట. పెట్టుకొని ఇస్తే ఓకే, మంచిదండి. పెట్టుకొని అయిపోతే మాత్రం ఇబ్బంది. ఇంకోటి కూడా, ఫోన్ ఉన్నా కూడా యూజ్ చేస్తారు కాబట్టి మనకు నిద్ర అనేది ఉండదు. సో ఫోన్ కూడా పక్కకు పెడితేనే మంచిది. ట్రైనింగ్ సెంటర్లో ట్రైనింగ్ చేయడానికి వెళ్ళినాక ఎంత మంచి బాడీకి నిద్ర రెస్ట్ ఇస్తే అంత మంచిదండి. ఎందుకంటే శరీరం రోజు అలసిపోయి ఉంటుంది. సో ఉరికి అలసిపోయి ఉంటుంది కాబట్టి శరీరానికి రెస్ట్ ఇవ్వాలి ఫస్ట్. అది ఫోన్ గురించి. అలాగే ట్రైనింగ్లో లీవ్ ఇస్తారా అనేసి, లీవ్స్ అనేది ఎప్పుడు ఇస్తారు, ఎలా ఇస్తారు చూడండి ఒకసారి. ట్రైనింగ్లో లీవ్ అనేది ఇస్తారు, అది ఆ యొక్క కంపెనీ కమాండర్ ఉంటాడు. అయితే ఎవరైతే మన ఇన్ఛార్జ్ ఉంటారో ట్రైనింగ్ సెంటర్కి, వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది అన్నది. ఇస్తే ఇవ్వచ్చు, లేదంటే లేదు. ఎన్ఓసి ఫామ్ అనేది అప్లికేషన్ చేసుకోవచ్చు. ఎన్ఓసి ఫామ్ అంటే నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్. ఎన్ఓసి అంటే నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్. ఈ నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ దేనికి యూజ్ అవుతుందంటే, ఇప్పుడు నేను ఇందులో ఉన్నాను, సపోజ్ ఒక ఫోర్స్లో ఉన్నాను, బీఎస్ఎఫ్లో ఉన్నాను అనుకోండి, ఫోర్స్లో ట్రైనింగ్ చేస్తున్నాను. ఎన్ఓసి ఫామ్ తీసుకొని నేను స్టేట్లో ఎగ్జామ్ రాయాలనుకుంటున్నాను. దానికి మనకు ఎన్ఓసి ఫామ్ కావాల్సిందే. స్టేట్లో ఎగ్జామ్ రాయాలనుకున్నా ఏదైనా కానీ ఎన్ఓసి ఫామ్ తీసుకోవాల్సిందే. ఈ ఎన్ఓసి ఫామ్ దేనికి వర్తిస్తుందంటే, ఇప్పుడు నువ్వు ఏదైతే జీడీలో ట్రైనింగ్ చేస్తున్నావో బేసిక్ పే వచ్చేసి మనకు 21,700 ఉంటుందండి. 21,700 కంటే ఎక్కువ ఉండాలి. ఇప్పుడు మన తెలంగాణ నోటిఫికేషన్, కానిస్టేబుల్ నోటిఫికేషన్ వచ్చింది అనుకోండి. ఈ యొక్క తెలంగాణ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఎంత ఉంటుంది, సపోజ్గా 21,700 కంటే ఒక ₹100 ఎక్కువ ఉన్నా కానీ మనం ఎన్ఓసి ఫామ్కి అప్లికేషన్ చేసుకోవచ్చు. లేదంటే వాళ్ళు నిన్ను 100% పంపరు. 21,700 కంటే తక్కువ ఉందనుకో మాత్రం నేను 100% ట్రైనింగ్ సెంటర్ వాడు ఇచ్చిపెట్టాడు. నేను చెప్పేది ఏంటంటే, మనకు వచ్చే బేసిక్ పే నుండి ఒకవేళ నువ్వు స్టేట్కి వెళ్ళాలనుకుంటే స్టేట్లో వచ్చినటువంటి నోటిఫికేషన్లో ఉన్నటువంటి బేసిక్ పే అనేది ఎక్కువ ఉండాలన్నమాట. సో మన దాంతో డిజిట్తో పోల్చుకుంటే స్టేట్లో ఉన్నదానికి బేసిక్ పే ఎక్కువ ఉండాలి. అప్పుడు నువ్వు ఎన్ఓసి ఫామ్కు అప్లై చేసుకోనికి అర్హులు అవుతావు. సో ఎన్ఓసి ఫాము అప్పుడు అప్లై చేసుకొని ఆ సార్తో సిగ్నేచర్ పెట్టించుకొని వెళ్ళొచ్చు. నువ్వు అప్పుడైతే ఒకవేళ జాబ్ వచ్చినా కానీ నీకు ఎటువంటి ఫీజు కట్టాల్సిన అవసరం కూడా ఉండదు. ఎన్ఓసి ఫామ్ తీసుకుంటే మాత్రం ఎటువంటి ఫీజు కట్టాల్సిన అవసరం కూడా ఉండదు. నువ్వు ఒకవేళ జీడీ జాబ్ ఇచ్చిపెట్టి స్టేట్లో వెళ్ళాలనుకుంటే మాత్రం రూపాయి కూడా కట్టని అవసరం కూడా లేదు. అదే ఎన్ఓసి ఫామ్ లేకుండా నువ్వు డైరెక్ట్ లీవ్ తీసుకొని పోయి రాసినావు అనుకో, అట్లా కూడా పంపుతారు కొంతమంది. సో అట్లా చాలా కష్టం. అది కంపెనీ కమాండర్ మీద ఆధారపడి ఉంటుంది. ఒకవేళ నువ్వు ఎన్ఓసి ఫామ్ లేకుండా పోయినావు అనుకో, నువ్వు మ్యాక్సిమం మనీ అయితే పే చేయాల్సి ఉంటుందండి. ఒకవేళ నువ్వు స్టేట్కి వచ్చినావు జీడీ వద్దనుకొని 100% 2 months బ్యాక్ శాలరీ అయితే పే చేయాల్సి ఉంటుంది. తక్కువలో తక్కువ అయితే మినిమం 70,000 అయితే వసూలు చేస్తారండి 100% ట్రైనింగ్ సెంటర్లో వాళ్ళు. సో ఏదైనా ఎగ్జామ్ రాయాలనుకుంటే మాత్రం ఎన్ఓసి ఫామ్ అప్లై చేసుకోండి. అది కూడా బేసిక్ పే ఎక్కువ ఉంటేనే మనకి ఎన్ఓసి ఫామ్ ఇస్తారు. అది ఒకసారి చూసుకొని ఇట్లా మీ సార్ వాళ్ళతో చెప్పండి, ఎన్నిసారి ఇట్లా వెళ్ళాలనుకుంటున్నా ఎన్ఓసి ఫామ్ ఇవ్వండి, నేను అప్లై చేస్తాను అనేసి. సో మనకు ఎగ్జామ్ టైంకి రానికి పోనీకి టైం చూస్తారు వాళ్ళు, ట్రైన్ కానీ ఒకవేళ ఫ్లైట్కి అయితే ఫ్లైట్ కానీ ఒక మినిమం అయితే మనకు 5 days అయితే లీవ్ ఇస్తారు. కాబట్టి మనకు సౌత్ రానికి ఫ్లైట్లో రావాల్సి వస్తుంది. వచ్చి ఎగ్జామ్ రాసుకొని చూసుకొని వెళ్ళిపోవచ్చు, దాంట్లో నో ప్రాబ్లం. ఇది ఎన్ఓసి సర్టిఫికేట్ గురించి. సో అట్లా ఉంటుంది అన్నమాట. ఒకవేళ మీకు డౌట్ కూడా రావచ్చు, మొబైల్ యూజ్ చేయకపోతే. చాలామంది నన్ను అడగడం జరిగింది, అన్న 2 మొబైల్ తీసుకొని వెళ్తే ఏమన్నా అవుతుందా, వాడుకోవచ్చు అనేసి. అయితే సో వాడుకోవచ్చు బ్రదర్, అది నీ యొక్క రిస్క్ని బట్టి ఉంటుంది. వాడు ఒకవేళ చూసిన అనుకుంటే మాత్రం నీకు ఎక్స్ట్రా డ్యూటీ వేస్తాడు, లేకపోతే పనిష్మెంట్ ఇస్తాడు, ఏదో ఒకటి మొత్తానికి అయితే చేస్తాడు. సో వాడిని తెలియకుండా వాడుకోవచ్చు. ఓడో కూడా నీ పక్కనోడ పోయి సార్కి చెప్తాడు. పక్కనోడితో మంచిగా ఉండాలి ఫస్ట్. మనం పక్కన వాళ్ళతో మంచిగా ఉంటే మనం అంత మంచిగా ఉన్నట్టే. సో వాళ్ళతో మంచిగా మనం ఎంత మంచిగా రెస్పెక్ట్ ఇస్తే, అదేమంటారు గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. సో మనం ఎంత మంచిగా రెస్పెక్ట్ ఇస్తే పక్కనోడు కూడా మనకు అంత మంచిగా రెస్పెక్ట్ ఇస్తాడు.
తీసుకెళ్ళొచ్చు అండి. 2 మొబైల్స్ అనేది మీ ఇష్టం, అది మీ మీద ఆధారపడి ఉంటుంది. తీసుకొని వెళ్తే యూజ్ చేసుకోవచ్చు. అది కూడా దొంగసాటుగా యూజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో దొరికితే మాత్రం పనిష్మెంట్ అయితే పక్కా 100% పనిష్మెంట్ ఇస్తాడు. సో ఆల్రెడీ ఇవాళ మన సిఎస్ఎఫ్ వాళ్ళు జర్నీ స్టార్ట్ చేయడం జరిగింది. మనకు ఫ్రెండ్ ఉన్నాడు, చెప్పాడు 16వ తారీఖు సంథింగ్ రిపోర్టింగ్ ఉందంట. ఆల్రెడీ వాళ్ళు స్టార్ట్ అయ్యారు. అందరూ కూడా చాలామంది సిఎస్ఎఫ్ వాళ్ళు వెళ్ళే ఉంటారు. సో ఇంకేమైనా కూడా డౌట్స్ ఉంటే మాత్రం నేను మన ఇన్స్టాగ్రామ్ ఐడి నేను స్క్రీన్ మీద ఇస్తాను, మళ్ళీ దానికి మెసేజ్ చేయొచ్చు. అంతకు డౌట్ ఉంటే మాత్రం నేను కాల్ కూడా మాట్లాడతాను డ్యూటీ టైం అయిపోయినాక. సో ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. ఒక్క నిమిషం వెయిట్ ఉండండి, నేను ఇన్స్టాగ్రామ్ ఐడిని మీ స్క్రీన్ మీద ఇస్తాను, చూడండి. సో ఇది మన ఇన్స్టాగ్రామ్ ఐడి అండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కానీ జీడీకి సంబంధించి కానీ, ఆర్మీకి సంబంధించి కానీ, నేవీకి సంబంధించిన, ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన డిఫెన్స్ పర్పస్లో 100% నేను దాని గురించి క్లారిటీగా మీకు చెప్తాను. సో స్టేట్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ కూడా వస్తుంది, విఆర్ఓ నోటిఫికేషన్ కూడా ఇస్తుంది. వాటి గురించి కూడా నేను క్లారిటీగా చెప్తాను. ఇంకా నోటిఫికేషన్ రాలేదు కాబట్టి సో నేను ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను. జీడీ వాళ్ళు ఉన్నారు కదా, ఫస్ట్ అది జీడీ వాళ్ళు వెళ్ళిపోతారు ఈ మంత్ ఎండింగ్ లోపు. సో అది అయిపోయినాక నేను స్టేట్ గురించి 100% మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ప్రతి ఒక్క నోటిఫికేషన్ గురించి. సో ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మనకు ఈ ఇన్స్టాగ్రామ్ ఐడికి మెసేజ్ చేయవచ్చు, వీలైతే నేను కాల్ కూడా మాట్లాడతాను. అలాగే మనకు వాట్సాప్ గ్రూప్ ఉందని, నేను డైలీ కరెంట్ అఫైర్స్ మనం అందులో నేను పంపుతూ ఉంటాను. కరెంట్ అఫైర్స్ కానీ, జీడీకి సంబంధించిన పేపర్ కానీ, ఇప్పుడు ఎవరైతే జీడీ ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారో వాళ్ళ కోసం మన మోడల్ పేపర్స్ కూడా నేను గ్రూప్లో పెడుతూ ఉంటాను. వాట్సాప్ లింక్ మీకు 100% నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. లింక్ ఓపెన్ చేసుకొని మనకు అందులో జాయిన్ అవ్వండి, ప్రతి ఒక్క అప్డేట్ కూడా తెలుసుకోండి. సో ఇదండి ఈరోజు మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేస్తే నాకు కొంచెం సపోర్ట్ ఉంటుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్, జై భారత్.